అందరికీ నమస్తే అండి. ఇది క్షీర భావనారాయణ స్వామి టెంపుల్. నేను చెప్పాను కదా, బాపట్ల సెంటర్లో ఉంది. దీని పక్కనే మేము ఉండే హోటల్ అనమాట. ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఒక 2-3 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత ఉందండి. అందులో రథం ఉందన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం రథోత్సవం జరుగుతుందంట. అందులో ఆ రథం ఉంది. ఇంకా మేము ప్రొద్దున్నే రవళి వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ప్రొద్దున్న 5ంటికి వీళ్ళందరూ భోజనాలు చేశారు కదా, నేను కూడా వీళ్ళతో పాటు ఉన్నాను. ఇంకా అది అవ్వగానే గుడికి వచ్చామన్నమాట. రవళిని తీసుకొని అందరమును ఒక శివాలయంకి వెళ్ళాము. తర్వాత ఇక్కడికి కూడా వచ్చాము. ఈ టెంపుల్ 1400 సంవత్సరాల క్రితం దండి. ఎంత పురాతనమైన గుడి, ఎంత పెద్ద ఆవరణ అంటే చాలా పెద్ద ప్లేస్ అండి. తెలుస్తుంది ఇది చాలా పాత టెంపుల్ అని. కొన్ని స్ట్రక్చర్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకా కొన్ని ఈ మధ్యకాలంలో డెవలప్ చేసినవి, ఫ్లోరింగ్ అవి వేసి ఉంటారు. కానీ మెయిన్ టెంపుల్ అయితే చాలా పురాతనమైనదండి. 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. వాటికి దండం పెట్టుకొని గుడి లోపలికి వెళ్ళాము. అసలు గుడి బయటే ఎంత పెద్ద ఉత్సవాలైనా ఎన్ని వేల జనమైనా సరిపోతారండి. అంత పెద్ద ఆవరణ ఉంది. ఈ మధ్యకాలంలో గుళ్ళకైతే ఇంత ప్లేస్ ఉండడం చాలా తక్కువ. ఆ పక్కనంతా చూస్తుంటే తెలుస్తుందండి ఇది చాలా పాత గుడి అనేసి. నాకు అంటే టెంపుల్స్ విజిట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఓన్లీ భక్తి భావననే కాదండి, ఈ పాత గుళ్ళల్లో నాకేంటంటే ఒకలాంటి ఫీలింగ్ అనమాట. ఆ స్ట్రక్చర్స్ చూస్తుంటే ఒకప్పుడు ఇక్కడ ఎవరెవరు తిరిగారో, ఎవరున్నారో, వాళ్ళు ఎలా జీవించారో అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఏదైనా టైం ట్రావెల్ చేసి మనం ఆ టైం చూడగలిగితే బాగుంటుంది కదా అని కూడా నాకు అనిపిస్తుందండి. చూడండి, ఇది గుడి లోపల అనమాట, గర్భగుడి వెనక సైడ్. ఆ పిల్లర్స్ అయితే చాలా పాతవండి. 1400 సంవత్సరాలంటే మామూలు విషయం చెప్పండి. ఎంత బాగుందోనండి ఈ గుడి. గుడి వెనకాల మూల విగ్రహం వెనకాల వైపు కూడా మంచి చెక్కడం అండి, మంచి శిల్పంతో చెక్కి ఉన్నవి ఈ వెనకాతల అన్నమాట. లోపల కూడా విగ్రహం కూడా చాలా నిండుగా ఉంది. ఇది చేప అండి, మత్స్య యంత్రం అట. అక్కడ పంతులు గారు చెప్పారు, దాన్ని తాకి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందమ్మా అని అన్నారు. సరే, అది చేసాము. ఇంకా ఇదేంటంటే గోవిందరాజు స్వామి విగ్రహము. దాదాపు ఒక 20 ఫీట్ ఉంటుందండి, అంత పెద్ద విగ్రహము. అయితే మందిరాలన్నీ లాక్ చేసి ఉన్నాయి. ఎందుకన్నా మంచిదని కొద్దిగానే వీడియో తీసాము. ఇదిగోండి చూడండి, ఆ గోడలు, ఆ పిల్లర్స్ చూస్తుంటేనే అనిపిస్తుంది ఇది ఏనాటి కాలమో, ఇక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళో. అంటే ఆ ఇంట్రెస్ట్ నాకు చాలా నచ్చుతుందండి. దూరం నుంచే ఫోకస్ చేస్తే స్వామివారి విగ్రహం చూడండి, మూల విరాట్ మంచి అలంకరణతో. క్షీర భావనారాయణ స్వామి టెంపుల్ అండి. చాలా చక్కని గుడి, చాలా పురాతనమైన గుడి. ఆ తర్వాత దగ్గరలోనే ఉన్న శివాలయంకి వచ్చాము. ఇంకా మేమందరం కలిసి సరదాగా రవళి వాళ్ళ బంధువులతో మేమందరం కలిసి ఫోటో తీయించుకున్నాము. బాపట్ల నగరం చాలా ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయండి. మనకు మామూలుగా అయితే ఏదో ఎక్కడో ఒక చోట కనబడతాయి. ఇక్కడ మాత్రం ఆ వీధుల్లో ఇళ్ళు కూడా మినిమం 100 సంవత్సరాలే ఉన్నాయి. ఈ ఎర్రటి పళ్ళు మీలో ఎంతమందికి తెలుసండి? అక్కడ ఒక చెట్టు కనబడితే కోసుకొని తింటున్నాను, స్వీట్గా ఉన్నాయండి. ఇవన్నీ మనకు అడ్వెంచర్స్ ఇష్టం కదా, సరదాగా అనమాట. ఇంకా ఈ బిల్డింగ్ అండి 100 సంవత్సరాల పైనే ఉంటుంది. పక్కనే ఒక సినిమా థియేటర్ ఉంది, అందులో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ఆడుతుంది. అదే రోడ్లో ఇది ఒక సత్రం అంటండి. 1901వ సంవత్సరంది, అంటే 124 ఇయర్స్ అనమాట. బిల్డింగ్ స్ట్రక్చర్ చెక్కు చెదరలేదండి, అలాగే ఉంది. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ లేకుండా అలా చెత్త చెదారంతో ఉంది. స్ట్రక్చర్ మాత్రం చూడండి
అప్పటిదైనా ఎలా ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే అప్పటి హోటల్లో లాడ్జింగో అనుకుంటాను. ఇదిగోండి, ఇది ఇంకొకటి మినిమం 100 సంవత్సరాలే అండి. నాకు బాపట్ల నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్కూల్ చూడండి, అన్నవరపు వారి ఉన్నత పాఠశాల 1913లో స్టార్ట్ అయిందంట. అంటే ఇంత పాత స్ట్రక్చర్స్ ఇప్పటి వరకు కాపాడుతూ ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదండి బాపట్ల విశేషాలు.